హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 26. తన క్యాబిన్కి వచ్చిన వరుణ్, ఏం జరిగింది వేణు, ఆఫీస్లో హడావుడేంటి అని అడిగాడు. సార్ మనం 2 డేస్లో సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ మొత్తం ఎర్రర్ వచ్చేసింది. 6 months నుంచి మనం చేసిన వర్క్ అంతా కొలాప్స్ అయిపోయింది సార్ అని భయంగా చెప్పాడు. ఆ మాట విన్న వరుణ్కి మైండ్ మొద్దుబారినట్లు అయిపోతూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సీరియస్గా అడిగాడు. అవును సార్, మన టెక్నికల్ టీం చెక్ చేస్తున్నారు, కానీ వాళ్ళు కూడా ప్రాజెక్ట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువే అని చెబుతున్నారు సార్ అని కంగారుగా చెప్పాడు వేణు. ఆ మాటకు వరుణ్ మైండ్ పనిచేయడం ఆగిపోయింది. ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఆల్మోస్ట్ తన ప్రాపర్టీలో సగభాగం. బిజినెస్లో 30% కీర్తి, 20% విశ్వనాథ్ పేరు మీద ఉంటే మిగిలిన 50% వరుణ్ పేరు మీదే ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనుకున్న టైంకి ఇవ్వకపోతే తన పేరు మీద ఉన్న ప్రాపర్టీ మొత్తం అమ్ముకొని చిప్ప చేత్తో పట్టుకోవాల్సి వస్తుంది. దాని గురించి ఆలోచిస్తుంటేనే వరుణ్కి తలంతా భారంగా మారిపోయింది. దాంతో 2 చేతులు తల మీద పెట్టుకొని తలదించుకున్నాడు వరుణ్. ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది. తీసి చూడగా డిస్ప్లేపై విక్రమ్ నుండి ఫోన్ కాల్ వస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. దాంతో వెంటనే కోపంగా పళ్ళు కొరుకుతూ కాల్ లిఫ్ట్ చేసి అతనేదో అనబోతూ ఉండగానే, ఎలా ఉంది నీ గిఫ్ట్ మిస్టర్ వరుణ్, ఇప్పటికైనా అర్థమైందా? నిన్ను నాశనం చేయడం నాకు క్షణం పని అని అన్నాడు విక్రమ్. ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ కోసం నన్ను రోడ్డు మీదకి ఈడుస్తారా మిస్టర్ విక్రమ్? ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు వరుణ్. హోల్డ్ యువర్ టంగ్. ఆఫ్టర్ ఆల్ లేడీ కాదు, తను నా వైఫ్. నువ్వు నా వైఫ్ జోలికొస్తే నేనెలా వదులుతాను? తన గురించి తక్కువ చేసి మాట్లాడినందుకే నీ ప్రాపర్టీ సగానికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. మరోసారి అక్షర జోలికొచ్చే ధైర్యం చేయకు అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేశాడు విక్రమ్. దాంతో ఫోన్ టేబుల్ మీద పెట్టిన వరుణ్ కోపంతో, అక్షరా, ఇదంతా నీ వల్లే అంటూ తన చేత్తో టేబుల్పై గట్టిగా కొట్టాడు. మరోవైపు షాపింగ్ మాల్కి వచ్చిన అక్షరకి అక్కడ క్రౌడ్ ఏమీ కనిపించలేదు. ఓన్లీ మాల్లో ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు. దాంతో అర్థం కానట్లు విక్రమ్ వైపు చూడగా దాని గురించి అతనేం మాట్లాడకుండా, నీకు కావాల్సిందంతా షాపింగ్ చేసుకో, ఒక కాల్ ఉంది, మాట్లాడి వెంటనే వచ్చి జాయిన్ అవుతాను అని పక్కకు వెళ్ళాడు. ఆ గ్యాప్లోనే అతను వరుణ్కి కాల్ చేశాడు. తిరిగి మళ్ళీ అక్షర దగ్గరకు వచ్చేసరికి అప్పటికే అక్షర కొన్ని ట్రెడిషనల్ లైట్ వెయిట్ శారీస్ తీసుకుంది. అది తన చాయిస్ కనుక విక్రమ్ ఏమీ మాట్లాడలేదు. హేమంత్ వాటి బిల్ పే చేసి డ్రైవర్తో కారులో పెట్టించాడు. తర్వాత ఆమెను గోల్డ్ షాప్కి తీసుకువెళ్ళిన విక్రమ్, లిజన్ అక్షర, నీకు అవసరమైనవన్నీ తీసుకో, డోంట్ హెసిటేట్ అని చెప్పాడు విక్రమ్. అని తలూపి తనకి కావలసిన కొన్ని థింగ్స్ తీసుకుంది అక్షర. వాటిని చూసిన విక్రమ్ నుదురు చిట్లించి, ఇవి చాలా అని అడిగాడు. చాలు విక్రమ్ అని చెప్పింది అక్షర. దాంతో 1 minute అంటూ అక్కడున్న మేనేజర్ని పిలిచి, ఈ స్టోర్లో లేడీస్ కోసం ఉన్న ద బెస్ట్ ఆర్నమెంట్స్ అన్నింటినీ ప్యాక్ చేయండి, టాప్ టు బాటమ్ ఆల్ పీసెస్ నీడెడ్ అని ఆర్డర్ వేశాడు. దాంతో మేనేజర్ సంతోషంగా ఓకే సార్ అంటూ అప్పటికప్పుడు స్పెషల్ కస్టమర్స్ కోసం తీసిపెట్టిన ఆల్ ఐటమ్స్ను తీసి ప్యాక్ చేయించాడు. అది చూసి షాక్ అయిన అక్షర, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు విక్రమ్ అని అడిగింది. మా తాతయ్య చాలా ఇంటెలిజెంట్ అక్షర, నువ్వు కొత్తవి వేసుకున్నావా లేదంటే పాతవి వేసుకున్నావా అని ఇట్టే కనిపెట్టేస్తాడు. సో నీకోసం కాకపోయినా మా తాతయ్య కోసం ఇవన్నీ చేయక తప్పదు అని చెప్పాడు విక్రమ్. దాంతో అక్షర్కి కూడా వాటిని తీసుకోక తప్పలేదు. షాపింగ్ కంప్లీట్ అయ్యాక అక్షర్ను డైరెక్ట్గా ఆఫీస్కి తీసుకువెళ్ళాడు. ఆఫీసులో ఆమెను చూసిన ఎంప్లాయీస్ అందరూ ఆశ్చర్యపోతూ ఆమె ఎవరై ఉంటుందా అని తమలో తామే డిస్కషన్ స్టార్ట్ చేశారు. బాస్ పని బాగుంది, నిన్న ఒక హార్డ్ గర్ల్ సార్ కోసం వచ్చింది, ఈరోజు ఒక కేక్ లాంటి పాప వచ్చింది అని జెంట్స్ అనుకుంటూ ఉంటే, విక్రమ్కి సైట్ కొట్టే అమ్మాయిలు అక్షరను చూసి కుళ్ళుకుంటూ, ఎవరి అమ్మాయి, ఎందుకు నా విక్కితో వస్తుంది అని అనుకుంటున్నారు. మొత్తానికి ఎప్పుడూ ఆఫీస్కి రాని అక్షర గురించి అక్కడ డిస్కషన్ నడుస్తుంటే, క్యాబిన్లోకి వెళ్ళగానే, ఇక్కడే ఉండు అక్షర, జస్ట్ 1 hourలో వచ్చేస్తాను అంటూ మీటింగుకు వెళ్ళిపోయాడు విక్రమ్. దాంతో అక్షర విక్రమ్ ఆఫీస్ రూమ్ను
పరిశీలనగా చూడడం మొదలుపెట్టింది. వాల్కి ఉన్న విక్రమ్ పిక్, విక్రమ్ అతని తాతయ్య సూర్యప్రతాప్ కలిసి ఉన్న పిక్ అన్నింటినీ చూస్తుంటే విక్రమ్కి లైఫ్ స్టైల్ ఏంటో అక్షరకు అర్థమయ్యింది. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ అంటూ వితౌట్ పర్మిషన్ డోర్ నెట్టుకొని లోపలికి వచ్చాడు ధీరజ్. సడన్గా అతన్ని చూసి ఉలిక్కి పడింది అక్షర. ధీరజ్ కూడా ఆమెను చూసి కొంచెం ఆశ్చర్యపోయి అంతలోనే నవ్వుతూ, హాయ్ అక్షర, మీరేంటిక్కడ? ఐ డిడెంట్ ఎక్స్పెక్టెడ్. ఇంతకీ మీ శ్రీవారెక్కడా అని నవ్వుతూ అడిగాడు. మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళారు, ప్లీజ్ కమ్ అంటూ అతన్ని లోపలికి ఇన్వైట్ చేసింది అక్షర. దాంతో లోపలికి వచ్చిన ధీరజ్ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటూ, ఎలా ఉంది మా వాడితో న్యూ లైఫ్ అని అడిగాడు. అక్షర ఏం మాట్లాడకుండా చిన్న స్మైల్ ఇచ్చింది. ఇంతలో విక్రమ్ రావడంతో, హాయ్ విక్కీ అన్నాడు ధీరజ్. హాయ్ రా, ఏంటి ఈరోజు గాలి ఇటు మళ్ళింది అని అడిగాడు విక్కీ. ఇటు సైడ్ ఓ ల్యాండ్ ఉంటే చూడటానికి వచ్చాను. ఎలాగూ వచ్చాను కదా, కొత్త పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూసి హాయ్ చెబుదామని అనుకున్నాను అని చెప్పాడు ధీరజ్. సరే సరే, వచ్చావు కదా, పద ఇంటికి వెళ్దాం అన్నాడు విక్రమ్. ఇంటికెందుకు, నేను వెళ్ళిపోతానులే అన్నాడు ధీరజ్. లాస్య ఉంది కదరా, కాసేపు ముగ్గురం కలిసి చిల్లవచ్చు, కమ్ అన్నాడు విక్రమ్. ఆ మాటతో నుదురు చిట్లిస్తూ, లాస్య ఇంకా వెళ్ళిపోలేదా అని అడిగాడు ధీరజ్. లేదురా, నేనెక్కడ అక్షర్తో ప్యాచప్ అవుతానోనని ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది. అందుకే ఇక్కడే ఉండి అడుగడుగున అన్నింటికీ అడ్డొస్తూ మమ్మల్ని ఇరిటేట్ చేస్తుంది అని సింపుల్గా నవ్వుతూ చెప్పాడు విక్రమ్. ఆ మాట విని అక్షరకి కొంచెం ఇబ్బందిగా, ధీరజ్కి కాస్త కోపంగా అనిపించింది. తనకి ఏమైనా మెంటలారా అని అడిగాడు ధీరజ్. అదేదో నువ్వు వెళ్ళి కనుక్కుందు పదా, ఐ డోంట్ నో అన్నాడు విక్రమ్. సరే అయితే ముందు మా ఇంటికి వెళ్దాం అని చెప్పాడు ధీరజ్. మీ ఇంటికెందుకు అని అర్థం కానట్లుగా అడిగాడు విక్రమ్. అక్కడ నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది అని కళ్ళెగరేశాడు ధీరజ్. మా కోసం సర్ప్రైజ్నా? అంటే అక్షర్ని కూడా రమ్మంటున్నావా అని అడిగాడు విక్రమ్. ఆఫ్ కోర్స్ విక్కీ, కమ్ అక్షర, లెట్స్ గో అన్నాడు ధీరజ్. దాంతో వెంటనే ముగ్గురు కారులో కలిసి ధీరజ్ ఇంటికి స్టార్ట్ అయ్యారు. మరోవైపు అదే సమయంలో ధీరజ్ ఇంట్లో, వికాస్, నేను జాబ్కి రిజైన్ చేయాలనుకుంటున్నాను అని ఎదురుగా ఉన్న తన భర్త వికాస్తో చెప్పింది జీవిత. ఫర్ వాట్ అని అర్థం కానట్లుగా అడిగాడు వికాస్. నాకెందుకో మన ధీరజ్ సరిగా లేడనిపిస్తుంది వికాస్. లాస్ట్ 4 ఇయర్స్గా వాడికి ప్రైవసీ ఉండాలని ఒంటరిగా వాడు ఇక్కడే ఉంటానంటే కూడా మనం ఈజీగానే వదిలేశాం. కానీ ఇప్పుడు వాడేదో ఇష్యూలో సఫర్ అవుతున్నాడు అనిపిస్తుంది అని చెప్పింది జీవిత. ఓ, అయితే ఇప్పుడు నేను ఒంటరిగా ఉండాలన్నమాట. దెన్ ఇదంతా ఎందుకు, నేను కూడా అక్కడ బిజినెస్ అంతా సెల్ చేసేసి ఇక్కడికి వచ్చి కొత్తగా స్టార్ట్ చేస్తాను అని చెబుతున్న అతని మాటలు పూర్తవ్వకముందే, ఈ వయసులో కొత్త బిజినెస్ పెట్టుకొని స్ట్రెస్ తీసుకోవడం అవసరమా అంకుల్ అంటూ లోపలికి వచ్చాడు విక్రమ్. అతన్ని చూస్తూనే సంతోషంగా, హే విక్రమ్, ఎలా ఉన్నావు అని లేచి అతన్ని హగ్ చేసుకుంటూ అడిగింది జీవిత. నేను సూపర్ ఆంటీ అంటూ ఆమెను హగ్ చేసుకుని తలపై కిస్ చేశాడు విక్రమ్. వెంటనే, ఏరా విక్కీ, నేను ఈ ఏజ్లో బిజినెస్ పెడితే సక్సెస్ అవ్వలేనంటావా అని సీరియస్గా అడిగాడు వికాస్. దాంతో జీవితను వదిలి, సక్సెస్ మాట అటుంచితే మీ హెల్త్ పాడవుతుంది, కావాలంటే బిజినెస్ క్లోజ్ చేసేసి మా ఆంటీకి సేవ చేసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేయండి అంకుల్ అంటూ వెళ్ళి వికాస్ పక్కనే కూర్చున్నాడు విక్రమ్. నాకేం పనిరా, మీ ఆంటీ ఇక్కడే ఉంటుందట, నేను వెళ్ళి అక్కడే బిజినెస్ చేసుకుంటూ ఏ జెస్సికానో క్రిస్టీనో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాను అని నవ్వుతూ అన్నాడు వికాస్. నాకోకే డాడ్, ఐ వాంట్ స్టెప్ మదర్ అండ్ స్టెప్ బ్రదర్ ఆల్సో. నీకోకేనా మమ్మీ అంటూ తల్లి భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమెపై వాలాడు లోపలికి వచ్చిన ధీరజ్. నాకేం ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు అని అంటూ ఉండగానే డోర్ దగ్గర నుంచున్న అక్షర వైపు చూసి, ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది జీవిత. అప్పటికి కానీ ఫ్రెండ్స్ ఇద్దరికి అక్షరని కూడా తమతో పాటు తీసుకొచ్చినట్లు గుర్తు రావడంతో, సారీ అక్షర, కమ్ అని లోపలికి పిలిచాడు ధీరజ్. జీవిత అక్షరనే సూటిగా చూస్తోంది. ఆ అమ్మాయిని చూస్తుంటే తనకి ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. కానీ ఎక్కడో గుర్తు రాకపోవడంతో వికాస్ వైపు చూసింది. వికాస్కు కూడా సేమ్ అలానే అనిపించి అప్పుడే జీవిత వైపు చూశాడు.
దగ్గరికి వచ్చిన అక్షరతో, మా మమ్మీ డాడీ అక్షర, నాకంటే విక్కీకే క్లోజ్ ఎక్కువ అని నవ్వుతూ చెప్పాడు ధీరజ్. హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్ అని చిన్న నవ్వుతో చెప్పింది అక్షర. ఆ వాయిస్ వినగానే జీవితకి కడుపులో పేగు కదిలినట్లు అనిపించింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో చెప్పలేదు ధీరజ్ అని అడిగాడు వికాస్. తను మిస్సెస్ అక్షర విక్రమ్ తేజ్ అని చెప్పాడు ధీరజ్. ఆ మాట వినగానే ఇద్దరూ షాక్ అవుతూ, వాట్, విక్కీకి పెళ్ళైపోయిందా అని ఇద్దరూ ఒకేసారి అన్నారు. దాంతో అక్షర బెదిరిపోయి బిక్కముఖం వేసింది. విక్రమ్ చిన్నగా నవ్వి, ఎస్ ఆంటీ, కొన్ని అనుకోని పరిస్థితుల్లో తనను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. తన ప్రైవసీ కోసం బయట ఎక్కడ అనౌన్స్ చేయలేదు అని లైట్ స్మైల్తో చెప్పాడు విక్రమ్. ఓ అవునా అంటూ లేచి వెళ్ళి, కమ్ అక్షర అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, అక్షర, నైస్ నేమ్, అమ్మాయి కూడా చాలా బాగుంది, కంగ్రాట్స్ విక్కీ అని చెప్పింది జీవిత. విక్రమ్ చిన్న స్మైల్ ఇచ్చాడు. పెళ్ళైన ఇన్ని రోజుల్లో విక్రమ్ ఇంత జోవియల్గా కూల్గా ఉండడం ఎప్పుడూ చూడని అక్షరకి అతన్ని చూస్తుంటే విక్రమ్లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనిపించింది. ఆ తర్వాత కాసేపు విక్రమ్ అక్షర అక్కడే స్పెండ్ చేశారు. అక్షరకి జీవిత కంపెనీ బాగా అనిపించింది. ఆ తర్వాత తిరిగి ముగ్గురు స్టార్ట్ అయ్యారు. వెళుతున్న అక్షర ఎందుకో అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ వికాస్ జీవిత ఇద్దరూ కూడా ధీరజ్ విక్రమ్ వైపు కాకుండా అక్షర వైపే చూస్తూ ఉండడంతో చిన్న స్మైల్ ఇచ్చి కారెక్కింది అక్షర. కానీ ఇంతలోనే ఆఫీస్ నుండి మురళి అసిస్టెంట్ కాల్ చేయడంతో, సారీ విక్కీ, అర్జెంట్ వర్క్, ఐ హ్యావ్ టు గో, నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు ధీరజ్. ఓకే అని చెప్పి అక్షర విక్రమ్ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోవడంతో ధీరజ్ తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మరోవైపు వరుణ్ ఆఫీస్లో అల్లకల్లోలంగా హడావుడిగా ఉంది. వరుణ్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ సిచ్యువేషన్ కంట్రోల్ అవ్వాలి అంటే అది కేవలం విక్రమ్ వల్లనే సాధ్యం. బగ్ క్రియేట్ చేసింది అతనే కాబట్టి అతని దగ్గరికి వెళ్తేనే పనవ్వచ్చు. కానీ అలా వెళ్ళడానికి వరుణ్ మనసు అంగీకరించడం లేదు. ఇంతలో వేణు వచ్చి, సార్, ఎంత ట్రై చేసినా బగ్ క్లియర్ అవడం లేదు, ఒక్క ప్రాజెక్ట్ ఫైల్ కూడా కనిపించడం లేదు అని దిగాలుగా చెప్పాడు. ఇప్పుడు వరుణ్ ముందు రెండు దారులున్నాయి. జీరోగా రోడ్డు మీద నిలబడటం, లేదా విక్రమ్ దగ్గరికి వెళ్ళడం. ఇతను ఆ రెండిటి గురించి ఆలోచిస్తూ ఉండగానే, హాయ్ డార్లింగ్ అంటూ లోపలికి వచ్చింది రితిక. తనని చూసే పొజిషన్లో కూడా వరుణ్ లేడు. దాంతో ఆ అమ్మాయి ఇంకొంచెం ముందుకొచ్చి, వర్క్లో పడితే నీకు ప్రపంచమే తెలియదు, అందుకే నేను షాపింగ్కి తీసుకెళ్దామని నేనే వచ్చాను అంటూ వరుణ్ వెనక్కి వెళ్ళి అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ చెప్పింది రితిక. రితిక, నేను చాలా బిజీగా ఉన్నాను, నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ నేను మీట్ అవుతాను అని సాధ్యమైనంత కూల్గా చెప్పాడు వరుణ్. నువ్వు ఇలానే అంటావని నాకు తెలుసు, ప్లీజ్ వరుణ్, మనం బయటికి వెళ్దాం, నాకు నీతో టైం స్పెండ్ చేయాలనుంది అని గారంగా అడిగింది రితిక. లిజన్ రితిక, నా మాట విను, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు అంటూనే తన ల్యాప్టాప్లో ప్రాజెక్ట్ ఓపెన్ చేశాడు. ఎప్పుడు ఇంతే నువ్వు, ఈరోజు అదేం కుదరదు, మనం బయటికి వెళ్లాల్సిందే. అంతేకాదు, ఆ అక్షరకి నీ రేంజ్ ఏంటో తెలియాలంటే నువ్వు వెంటనే సిద్ధార్థను బయటికి తీసుకురావాలి అని అంటున్నా ఆమె మాట పూర్తవకముందే వెంటనే తన మెడలో ఉన్న ఆమె చేతుల్ని విసిరి కొట్టి చైర్లో నుంచి పైకి లేచి, వాట్ ఆర్ యూ టాకింగ్ రితిక, వర్క్లో బిజీగా ఉన్నానని చెప్తున్నాను కదా, అయినా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, కొంచెమైనా సెన్స్ ఉండాలి. బయట ఎంప్లాయీస్ అందరూ ఎంత టెన్షన్తో వర్క్ చేస్తున్నారు, నేను బిజీ అని చెబుతున్నా కూడా నీ పాటికి నువ్వు గారాలు పోతున్నావు, ముందు వెళ్ళిక్కడి నుంచి అంటూ కసిరాడు వరుణ్. దాంతో బిత్తరపోయి చూసింది రితిక. అక్కడే ఉన్న వేణుకి ఆ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక వెంటనే తలదించుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఊహించని వరుణ్ బిహేవియర్కి ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక కళ్ళ నిండా నీళ్లతో బయటికి వెళ్ళిపోయింది రితిక. దాంతో మళ్ళీ చైర్లో కూర్చున్న వరుణ్ తల పట్టుకున్నాడు. మరోవైపు డే అంతా అమ్యూజ్మెంట్ పార్క్లో స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి వచ్చిన లాస్య ఈవినింగ్ అవుతుండగా విక్రమ్ వాళ్లతో కలిసి షాపింగ్కి వెళ్ళడం కోసం వెళ్ళి రెడీ అయ్యి కూర్చుంది. కాసేపటికి అక్షర తన షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని లోపలికి వచ్చింది. అది చూసి లాస్య ముఖం మాడిపోయింది. అక్షర నేరుగా తన బ్యాగ్స్తో లోపలికి వెళ్ళిపోయింది. విక్రమ్ మాత్రం లాస్యని చూసి వెళ్ళి ఆమె దగ్గర కూర్చొని, హాయ్ లాస్య, హౌ వాజ్ యువర్ డే అని అడిగాడు.
మీరు షాపింగ్కి వెళ్ళారా అని సీరియస్గా అడిగింది లాస్య. ఎస్ అని చెప్పాడు విక్రమ్. నేను వస్తానని చెప్పాను కదా విక్కీ అని అడిగింది లాస్య. నువ్వు వద్దని నేను అప్పుడే చెప్పాను కదా సింపుల్గా అన్నాడు విక్రమ్. యూ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్ విక్రమ్ అంది లాస్య. వాట్? ఇన్ వాట్ వే అని అర్థం కానట్లుగా చూస్తూ అడిగాడు విక్రమ్. మన ఈ 8 ఇయర్ రిలేషన్షిప్లో నువ్వు ఏ రోజైనా నన్ను ఒక్కసారైనా షాపింగ్కి తీసుకెళ్ళావా? నేనుగా నన్ను రమ్మని పిలిచినా సరే నువ్వు రాలేదు. కానీ ఈరోజు నేను వస్తానన్నా కూడా నన్ను తీసుకెళ్ళలేదు. బట్ తనకు మాత్రం దగ్గరుండి షాపింగ్కి తీసుకెళ్ళి అన్నీ కొనిచ్చావు అని ఏడుపు గొంతుతో చెప్పింది లాస్య. కమాన్ లాస్య, ప్రతిదీ ఇష్యూ చేయకు, చిన్నపిల్లలా ఏంటి బిహేవియర్ అని విసుగ్గా అన్న విక్రమ్ అక్కడి నుండి లేచి, రేవతి గారు ఓ స్ట్రాంగ్ కాఫీ కావాలి అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చింది అక్షర. అప్పుడు లాస్య ఆమె వైపు మింగేసేలా చూస్తూ, ఆర్ యూ హ్యాపీ నౌ అని అడిగింది. ఎందుకు అని అయోమయంగా అడిగింది అక్షర. నా విక్కీని మెల్లిగా లాగేసుకుంటున్నావు కదా అని ఉక్రోషంగా అంది లాస్య. లిజన్ లాస్య, లాగేసుకోవడానికి విక్రమ్ ఏమీ వస్తువు కాదు. అతనికి ఓ హార్ట్ ఉంది. ఆ హార్టులో నువ్వు మాత్రమే ఉన్నావు. అందులో నాకు ప్లేస్ లేదు. అనవసరంగా ఏదేదో ఊహించుకొని నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టుకో అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది అక్షర. అక్కడ రేవతి కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉండడంతో, రేవతి గారు నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్పింది. దాంతో రేవతి పక్కకు తప్పుకోవడంతో విక్రమ్ కోసం కాఫీ ప్రిపేర్ చేసిన అక్షర అతని కోసం తీసుకెళ్లడానికి పైకి వెళ్ళబోయింది. కానీ ఇంతలో లాస్య అడ్డుగా వచ్చి ఆ కాఫీ కప్ తీసుకొని, నేను తీసుకెళ్తాను అంది. దాంతో అక్షర భుజాలెగరేసి ఆమె కాఫీ కప్ ఇచ్చింది. లాస్య కాఫీ కప్ తీసుకొని డైరెక్ట్గా విక్రమ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నెట్టింది. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ కూడా డోర్ తీయడంతో లాస్య చేతిలోని వేడి కాఫీ విక్రమ్ మీద కొంచెం, లాస్య మీద ఎక్కువగా ఒలికిపోయింది. అసలే వేడిగా ఉన్న కాఫీ అవడంతో లాస్య ఒంటి మీద ఉన్న ట్రాన్స్పరెంట్ డ్రెస్ ముడుచుకొని ఆమె శరీరానికి టచ్ అవడంతో ఆమెకు స్కిన్ కాలి మమ్మీ అని అరిచింది. ఆ అరుపుకి అక్కడున్న విక్రమ్తో పాటు కింద ఉన్న అక్షర, రేవతి కూడా ఉలిక్కిపడ్డారు. అక్షర పరుగున పైకొచ్చి, లాస్య ఏమైంది అని అంటూ ఉండగానే ఇంతలో అక్కడే ఉన్న టవల్ తీసుకొని ఆమెకు కాఫీ పడిన చోట క్లీన్ చేస్తూ కనిపించాడు విక్రమ్. వికీ చాలా మంటగా ఉంది, ఓ మై గాడ్ నా వల్ల కావడం లేదు అని ఏడుస్తూ చెబుతోంది లాస్య. అది చూసిన విక్రమ్కి కూడా పాపం అనిపించి, కామ్ డౌన్ లాస్య అని ఆమెను ఓదారుస్తున్నాడు. ఏమైంది విక్రమ్ అని అడిగింది అక్షర. ఆమె మాట పట్టించుకోకుండా, ఐస్ తీసుకురా అని చెప్పాడు విక్రమ్. అప్పటికే రేవతి ఐస్ తీసుకుని రావడంతో రూంలోకి తీసుకెళ్లి లాస్యకు కాలిన చోట పెడుతూ ఆమెను ప్యాంపర్ చేస్తున్నాడు విక్రమ్. అదంతా లాస్యకు చాలా బాగుంది. కానీ అక్షరకే ఎందుకో కడుపులో తిప్పినట్లు అనిపించింది. ఇంతలో విక్రమ్ తలెత్తి రేవతి వైపు చూస్తూ, రేవతి గారు కాఫీ మీరు తీసుకురావచ్చు కదా, తనకెందుకిచ్చారు అని కాస్త సీరియస్గా అడిగాడు విక్రమ్. ఆ మాటతో రేవతి అక్షర వైపు చూడగా, విక్రమ్ యాక్చువల్లీ నేనే ప్రిపేర్ చేసి తీసుకొస్తుంటే లాస్య తను తీసుకున్నారు, ఐఎమ్ సారీ అని చెప్పింది అక్షర. ఎవరికి చెప్పిన పనులు వాళ్ళు చేస్తే చాలు, డోంట్ బీ ఫూలిష్ అని సీరియస్గా అన్నాడు విక్రమ్. ఆ మాటతో తన తప్పేమీ లేకున్నా విక్రమ్ అలా అరిచేసరికి అక్షర కళ్ళలో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. కానీ అవి కనిపించకుండా తలదించుకొని, సారీ విక్రమ్, సారీ లాస్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర. ఆ తర్వాత రేవతి కూడా మెల్లగా ఆ గదిలో నుండి వెళ్ళిపోయింది. విక్రమ్ తన కోసం అక్షర మీద సీరియస్ అవ్వడంతో లాస్యకు చాలా హ్యాపీగా అనిపించింది. దాంతో విక్రమ్కి దగ్గరగా ఉండే ఆ మూమెంట్స్ను ఎంజాయ్ చేస్తోంది లాస్య. మరోవైపు అప్పుడే ధీరజ్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చాడు మురళి. 32 ఏళ్ల మురళికి ఇంకా పెళ్లి కాలేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. తలుపుకి ఉన్న తాళం తీసి లోపలికి వెళ్ళి లైట్ వేయకుండా డోర్ వేస్తుండగా ఇంతలో ఆ డోర్ నెట్టుకొని వచ్చిన 3 వ్యక్తులు అతనిపై ముసుగు వేశారు. ఏయ్ ఎవరు మీరు అని అతను అంటూ ఉండగానే ఆ ఇంటి డోర్స్ క్లోజ్ అయ్యి అతని నోటి నుండి మాట కూడా బయటికి రాలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ.